రైట్, మొత్తానికి అఫీషియల్ డెసిషన్ వచ్చేసింది. పార్టీ హైకమాండ్ తీరుపై కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నటువంటి వంగవీటి రాధ ఎట్టకేలకు కీలక నిర్ణయం తీసేసుకున్నారు. వైసీపీకి రాజీనామా చేశారు. అధికారికంగా రాధ రాజీనామా లేఖను పంపారు. విజయవాడ సెంట్రల్ టికెట్ ఆశిస్తున్న రాధ ఆ ఛాన్స్ దక్కే పరిస్థితులు కనిపించకపోవడంతో చివరికి పార్టీ మారాలని డిసైడ్ అయ్యారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అలాగే ఆయన అఫీషియల్గా తను వైసీపీకి దూరం అవుతున్నట్టు, రాజీనామా చేస్తున్నట్టు అధికారికంగా రిలీజ్ చేసినటువంటి లెటర్ను కూడా చూడొచ్చు. కంప్లీట్ డీటెయిల్స్ అందించడానికి మా విజయవాడ ప్రతినిధి రవిచంద్ర సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, అయితే ఉదయం నుంచి ఉత్కంఠభరితంగా సాగిన ఈ రాధా రాజీనామాకి మొత్తానికి తెరపడింది. అయితే ఇవాళ సాయంత్రం 7:30 గంటలకి రిలీజ్ చేస్తారన్న రాజీ పత్రాన్ని ముందుగానే రాధా రిలీజ్ చేశారు. అయితే దాంట్లో ప్రధానంగా పేర్కొన్నాడు, ఆ లెటర్ లో ముఖ్యమంత్రి పదవి సాధించాలన్న మీ ఆకాంక్ష నెరవేరాలంటే మీ పార్టీలో అందరికీ ఆంక్షలు విధించడం తప్పదు. నా ఆకాంక్ష నెరవేరాలంటే అలాంటి ఆంక్షలు లేని ప్రజా ప్రయాణం నాకు తప్పనిసరి. ఈ నేపథ్యంలో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానంటూ కూడా రాధా ఆ లెటర్లో సంచలన వ్యాఖ్యలు చేశాడు. అయితే గత కొద్ది కాలంగా వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి చాలా మంది నాయకులకి ఆంక్షలు విధిస్తారు, నియంత పాలన కొనసాగిస్తారు అన్నదానికి ఇదొక ఉదాహరణగా చెప్పుకోవచ్చు మనం. అయితే ఇవాళ సాయంత్రం ఇప్పుడు ఈ రాజీనామా లేఖ విడుదల చేసిన అనంతరం ఆయన ఏ పార్టీలో చేరతారన్నది కార్యాచరణ ఆయన కార్యకర్తలతో, బంధువులతో, శ్లేయభిలాషులతో చర్చలు జరుపుతున్నారు కూడా. అయితే ఈ చర్చలు ఉదయం మధ్యాహ్నం నుంచి కూడా చర్చలు కొనసాగుతున్నాయి. అయితే పూర్తి సమాచారం మనం మధ్యాహ్నం నుంచి చెప్పకపోయినప్పుడు కూడా మొత్తానికి రాధా అయితే మాత్రం పార్టీని అయితే విడదు. దీనివల్ల వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎంతవరకు నష్టం కలుగుద్ది అనే విషయం పక్కన పెడితే ఈయన ఏ పార్టీలోకి వెళ్తే ఈయన మనుగడ బాగుంటుంది అన్న దాని మీదే ప్రధానంగా చర్చ నడుస్తుంది. దానికి సంబంధించిన కూడా చర్చలు అయితే మాత్రం భారీగా కొనసాగుతున్నాయి. ఇవాళ 7:30-8 గంటలకు ఆయన పత్రికా మీడియా సమావేశం ఏర్పాటు చేసి దాంట్లో ఆయన మిగిలిన కార్యాచరణ కూడా చెప్తారంటూ కూడా ఇప్పటికే మన సమాచారం అంది సురేష్. ఇకపోతే రవిచంద్ర టీడీపీలో చేరతారనే దానికి కన్ఫర్మేషన్ ఉందా? అలాగే ఆయన దీనికి సంబంధించి ఎవరితోన్నా చర్చలు జరిపారా? అయితే ఎక్కువ శాతం మాత్రం టీడీపీలోనే చేరతారంటూ కూడా సమాచారం ఉంది. ఎందుకంటే గతంలో కూడా వంగవీటి రాధా తల్లి వంగవీటి రత్నకుమార్ కూడా టీడీపీ పార్టీలో ఎమ్మెల్యేగా చేశారు. అయితే ప్రస్తుతం అధికార పార్టీ అయినటువంటి టీడీపీ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందనే దీంతోనే ఆయన టీడీపీ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. దీంట్లో ఇంకో ప్రధాన అంశం ఏంటంటే జనసేన పార్టీ కొత్తగా పెట్టే జనసేన పార్టీలోకి వెళ్తే మళ్ళీ ఈయన రాజకీయ మనుగడ ఎలా ఉంటుంది అంటే గతంలో ఈయనకి వంగవీటి రాధాకృష్ణకి తగిలిన ఎదురు దెబ్బలు 2004 కాంగ్రెస్ పార్టీ, 2009 ప్రజారాజ్యం పార్టీ, 2014 వైసీపీ, అవి ప్రతి ఎలక్షన్స్ కి కూడా ఈయన పార్టీ మారుతూ వస్తున్నారు. అయితే అక్కడెక్కడా కూడా ఈయన సక్సెస్ అవ్వలేదు. అదేవిధంగా ఈసారి కూడా అలా సక్సెస్ అవ్వకపోతే ఈయన వంగవీటి రాధా రాజకీయ మనుగడ లేదు అన్న ఉద్దేశంతోనే ఈయన ఈసారి మాత్రం ప్రధానంగా సరైన నిర్ణయం తీసుకుంటేనే ఫ్యూచర్ బాగుంటుంది, లేదంటే కనుక ఈసారి కూడా తప్పటడుగేస్తే ఇంకా రాజకీయ భవిష్యత్తు లేదు అన్న దీంట్లోనే ఆయన చర్చలు అయితే మాత్రం కొనసాగిస్తున్నారు. ఏదైనప్పటికీ అతని కార్యాచరణ ఏమిటి అనేది ఇవాళ 7:30-8 గంటలకి పత్రికా ముందు ఏ పార్టీలోకి వెళ్తారు, ఎప్పుడు జాయిన్ అవుతారు అనేది మాత్రం ఇవాళ సాయంత్రానికి ఆయన చెప్పే పరిస్థితి సురేష్. ఇకపోతే ఒకవేళ వార్తలు వస్తున్నట్లుగా టీడీపీలో చేరితే టీడీపీలో కూడా ఎక్కడికక్కడ ఆశావాహులు చాలా బలంగా ఉన్నారు. ఎప్పటి నుంచో కూడా పర్టికులర్ కాన్స్టిట్యుయెన్సీకి పర్టికులర్ క్యాండిడేట్ అని చెప్పేసి కొంత నిర్ధారణ కూడా ఉంది. మరి ఈ పరిస్థితుల్లో ఆయనకి ఏమన్నా కాంక్రీట్ ప్రామిస్ ఏమన్నా లభించిందా? అయితే ఇప్పుడు రాధా టీడీపీ పార్టీలో చేరితే అతనికి సీటు ఎక్కడి నుంచి ఇస్తారు అన్నది ఒక ప్రధాన ప్రశ్నగా మిగిలిపోయింది. అటు పక్క విజయవాడ తూర్పు చూసుకుంటే కనుక సిట్టింగ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ఉన్నాడు. అదేవిధంగా సెంట్రల్ నియోజకవర్గంలో చూసుకుంటే కనుక బోండా ఉమా ఉన్నాడు. అయితే వాళ్ళని కాదని రాధాకి సీట్ ఇస్తారా, లేదంటే రాధాకి ఎమ్మెల్సీ ఇచ్చి మళ్ళీ కనుక ప్రభుత్వం అధికారంలోకి వస్తే మంత్రి పదవి ఇస్తారని ఏమన్నా హామీ ఇస్తారనేది మాత్రం ఇప్పటి వరకు అయితే తెలియదు. ఖచ్చితంగా ఇతను పార్టీ మారడం అయితే మాత్రం కన్ఫర్మ్ అయిపోయింది. టీడీపీ పార్టీలో చేస్తాడనేది అది కూడా దాదాపుగా ఖరారైనట్టే. అయితే ఇతను ప్రధానంగా వంగవీటి మోహన్ రంగా అనే వ్యక్తి, వంగవీటి రాధా తండ్రి వంగవీటి మోహన్ రంగా ఒక కాపు నాయకుడిగా రాష్ట్ర వ్యాప్తంగా పేరున్న వ్యక్తి. ఆ వంగవీటి బ్యానర్ ని టీడీపీ పార్టీ ఉపయోగించుకొని వంగవీటి రాధాని రాష్ట్రం అంతా కూడా వంగవీటి రాధాతో రాష్ట్రం అంతా కూడా ప్రచారం చేపిస్తూ టీడీపీ పార్టీ కాపుల పక్షాన ఉన్నదే అని ఒక మెసేజ్ ని ప్రజల్లోకి పంపించి దాన్ని క్యాష్ చేసుకునే కోణంలో టీడీపీ
పార్టీ ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది సురేష్. రవిచంద్ర, మనం గనక చూస్తే దేవినేని నెహ్రూ చనిపోయే ముందు ఆయన కూడా చివరికి టీడీపీలోకి రావడం జరిగింది. ఆ తర్వాత దేవినేని అవినాష్కి టీడీపీలో అంతే ప్రాముఖ్యత కూడా కల్పిస్తున్నారు ప్రస్తుత పరిస్థితుల్లో. మన ఈ మధ్య ఒక ఇంపార్టెంట్ పోస్టింగ్ కూడా ఆయనకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ వంగవీటి ఫ్యామిలీ, మనకి హిస్టరీ కనుక చూస్తే వంగవీటి అలాగే దేవినేని ఫ్యామిలీస్ విజయవాడలో ఏ విధంగా రైవల్స్గా తమ ప్రాబల్యాన్ని కొనసాగించాయో మనం చూడొచ్చు. ఇప్పుడు వీళ్ళు కూడా ఆఖరికి వంగవీటి రాధా కూడా టీడీపీలో చేరితే ఇక మొత్తం విజయవాడలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రెండు వైరి వర్గాలని టీడీపీ తనలో చేర్చుకున్నట్టుగా అవుతుంది. ఈ పరిస్థితుల్లో టీడీపీకి ఏ విధమైన అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉంది? అయితే బెజవాడ రాజకీయం అనేది, బెజవాడలో రౌడేజం అనేది అటు వంగవీటి మోహన్ రంగాతో ఇటు దేవినేని నెహ్రూతో మనకు అంతమైందని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత వాళ్ళ తనయులు ఎటువంటి ప్రత్యక్షంగా చూసుకుంటే కనుక ఎటువంటి అవాంఛనీయ సంఘటనలో కానీ లేదంటే అసాంఘిక కార్యకలాపాల్లో కానీ వాళ్ళు ఎక్కడ కూడా పాల్గొనట్లేదు. అయితే వంగవీటి రాధాకి దేవినేని అవినాష్ కి మధ్య ఇప్పటి వరకు కూడా ఎటువంటి వివాదం అనేది కూడా తలెత్తలేదు. రేపొద్దున పార్టీలో చేరిన తర్వాత కూడా పార్టీలో ఉన్న ముఖ్య నేతలు వీరిద్దరి మధ్య సమన్వయం కుదిర్చి ఎటువంటి గొడవలు లేకుండా సామరస్యంగా పార్టీని ముందుకు తీసుకెళ్లేలాగా వీళ్ళంతా కూడా ప్రణాళిక కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించిన కూడా అటు పార్టీలో ఉన్నటువంటి కొంతమంది కాపు లీడర్లు, అదేవిధంగా దేవినేని నెహ్రూ సామాజిక వర్గానికి చెందిన కొంతమంది లీడర్లు, వీళ్ళందరూ కూడా వీళ్ళని ఎటువంటి గొడవలకి పాల్పడకుండా వీళ్ళిద్దరి మధ్య ఎటువంటి మనస్పర్ధలు రాకుండా వీళ్ళిద్దరికి సమానమైన పీట పార్టీలో వేసేదంగా కూడా వాళ్ళంతా కూడా కార్యాచరణ రూపొందిస్తారు. దీనికి సంబంధించి ఇప్పటికే చాలా వరకు చర్చలు ముగిసినాయనే చెప్పుకోవచ్చు సురేష్. రైట్, ఓకే, థ్యాంక్ యూ రవిచంద్ర.